హాయ్ మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, మనం కాంపౌండ్ ఇంట్రెస్ట్ లోని సమ్స్ అయితే వితౌట్ ఫార్ములాతో నేర్చుకుంటున్నాము చేయడం ఎలా అనేది. అయితే ఇప్పటి వరకు చెప్పిన సమ్స్ అన్ని డిపెండింగ్ ఆన్ ఆర్ అని చెప్పారు కదా. అసలు సమ్ లో ఆర్ నే ఫైండ్ అవుట్ చేయమంటే ఎలా చేయాలి అనే డౌట్ అందరికీ వచ్చే ఉంటుంది. అసలు డిపెండింగ్ ఆన్ ఆర్ మీద డిపెండ్ అయ్యి మనం అన్ని చేస్తున్నాం కదా. సో మనకిచ్చిన సమ్ లోని ఆర్ నే ఫైండ్ అవుట్ చేయమన్నారే అనుకుందాం. అవి ఎలా చేయాలి వితౌట్ ఫార్ములా అనేది ఈ రోజు డిస్కస్ చేద్దాము. ఫస్ట్ అయితే మనం ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం దాన్ని డిస్కస్ చేయడానికి. ఎగ్జాంపుల్ p ఈజ్ ఈక్వల్ టు డిపెండింగ్ ఆన్ ఆర్ అనుకున్నాం కాబట్టి p ఈజ్ ఈక్వల్ టు 125 రూపీస్ అని అనుకుందాము. మనకి ఒక స్ట్రక్చర్ అయితే ఉంది. అది ఏంటి అంటే కనుక మనము 3 years కి ఇంట్రెస్ట్ అనేది తీసుకున్నట్లయితే కనుక ఎగ్జాంపుల్ p అనేది తీసుకున్నాము. p అంటే మనందరికీ తెలుసు అసలు ప్రిన్సిపల్ అని. సో వీటికి 3 years ఇంట్రెస్ట్ అనేది అయితే తీసుకున్నట్లయితే కనుక మనం 3 years కి ఫస్ట్ ఏదైతే ఇంట్రెస్ట్ తీసుకుంటున్నామో అది అన్నిటికీ ఈక్వల్ గా ఉంటుంది. ఫస్ట్ ఇయర్ కి, సెకండ్ ఇయర్ కి, థర్డ్ ఇయర్ కి. అది మనకు తెలిసిందే. ఎలా అంటే ఇప్పుడు p అనేది 125 రూపీస్ తీసుకున్నానే అనుకుందాము. r అనేది సమ్ 20% అనుకుందాం. 20% ఎలా రాసుకోవచ్చు? 1/5 కింద రాసుకోవచ్చు. సో 1/5 తో చేద్దాం. ఇక్కడ ఫస్ట్ ఇయర్ కి 25 రూపీస్ అయితే రావడం జరిగింది. సెకండ్ ఇయర్ కి ఇంట్రెస్ట్ వచ్చేసి 25. అట్ ది సేమ్ టైం థర్డ్ ఇయర్ ఇంట్రెస్ట్ వచ్చేసి 25 రూపీస్ అయితే రావడం జరిగింది. ఇక్కడ మనం కాంపౌండ్ ఇంట్రెస్ట్ లో ఏం డిస్కస్ చేస్తున్నాము అంటే కనుక మనకి ఏదైతే ఇంట్రెస్ట్ ఉందో ఆ ఇంట్రెస్ట్ కి సెకండ్ ఇయర్ కూడా ఇంట్రెస్ట్ అనేది పడుతుంది అని మనం చెప్పుకుంటున్నాం సమ్ లోని. సో మన ఫస్ట్ ఇయర్ ఇంట్రెస్ట్ ఏదైతే ఉందో 25 రూపీస్ దానికి ఇంట్రెస్ట్ అనేది పడుతుంది కాబట్టి 1/5. సో 5 అనేది వచ్చింది. అట్ ది సేమ్ టైం సెకండ్ ఇయర్ ఇంట్రెస్ట్ ఏదైతే ఉందో అది థర్డ్ ఇయర్ కి యాడ్ అవుతుంది. సో ఈ 25 కూడా ఇంట్రెస్ట్ అనేది 5 వచ్చింది. నెక్స్ట్ ఈ ఫస్ట్ ఇయర్ ఏదైతే ఉందో అది థర్డ్ ఇయర్ కూడా వస్తుంది. సో దీని మీద కూడా ఇంట్రెస్ట్ చూసుకున్నట్లయితే కనుక మనకి 5 రూపీస్ వచ్చింది. అట్ ది సేమ్ టైం సెకండ్ ఇయర్ ఏదైతే ఇంట్రెస్ట్ వచ్చిందో దానికి మళ్ళీ ఇంట్రెస్ట్ అనేది వస్తుంది కాబట్టి ఈ 5 కి ఇంట్రెస్ట్ తీసుకుందాము. సో 5 కి ఇంట్రెస్ట్ తీసుకున్నట్లయితే 1 అనేది వచ్చింది. ఇది వచ్చేసి మనం ఇప్పటి వరకు డిస్కస్ చేసినటువంటి స్ట్రక్చర్. అయితే మనకి ఇక్కడ ఆర్ మీద డిపెండ్ అయితే ఈజీగా మనం చేయగలుగుతున్నాము. కానీ మనకు ఫైండ్ అవుట్ చేయవలసింది ఆరే కాబట్టి సో దాన్ని ఎలా మనం ఫైండ్ అవుట్ చేయాలి అనేది చూసుకుందాం. ఇక్కడ మనం ఎగ్జాంపుల్ ఎందుకు తీసుకున్నాము అంటే కనుక ఇక్కడ స్ట్రక్చర్ చూసినట్లయితే 25, 25, 25 అంటే 3 years కి 25 అనేది ఈక్వల్ గా ఉంది. ఆఫ్టర్ దట్ మనం నెక్స్ట్ చూసుకున్నట్లయితే కనుక ఇక్కడ 5, 5, 5 ఆల్ ఆర్ సేమ్. సో ఇక్కడ ఒకటి సపరేట్ గా వచ్చింది. సో ఏవైతే ఈక్వల్ గా ఉన్నాయో వాటిని తీసుకుందాం. ఈ స్ట్రక్చర్ నుంచి ఇంకో స్ట్రక్చర్ అయితే మనం వేసుకోవడం జరుగుతుంది. సో p అనేది తీసుకుందాం. p అనేది వచ్చేసి ప్రిన్సిపల్. వీటికి ఇంట్రెస్ట్ వచ్చేసి ఈక్వల్ కాబట్టి ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్ అండ్ థర్డ్ ఇయర్ ఆల్ ఆర్ ఏ. ఓకే, ఈ నెక్స్ట్ తీసుకున్నట్లయితే దీని మొత్తాన్ని నేను b అనుకుంటున్నాను. సో ఈ 5 మొత్తాన్ని b కింద వేసుకోండి. b, b అండ్ b. అట్ ది సేమ్ టైం లాస్ట్ గా మనకు వచ్చే ఇంట్రెస్ట్ ఏదైతుందో 1. ఇది ఒక్కటే వచ్చేసి మనకి డిఫరెంట్ గా ఉంది. సో దాన్ని c అనుకుందాం. ఇప్పటికి మనం ఫైండ్ అవుట్ చేయవలసింది ఆర్ వాల్యూ. సో నార్మల్ గా అయితే 1/something అంటే ఇప్పుడు మనకి ఈ వాల్యూ రావాలంటే ఈ p ఏదైతే ఉందో దాన్ని ఈ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తోని మనం ఇంటూ చేస్తున్నాం. ఇంటూ చేసినప్పుడు మనకి ఈ యొక్క ఇంట్రెస్ట్ ఏదైతే ఉందో అది వస్తుంది. సో దాన్ని రివర్స్ చేద్దాం. రివర్స్ చేస్తే మనం ఆర్ వాల్యూని ఫైండ్ అవుట్ చేయగలుగుతాం. సో మనం ఇక్కడ ఏం చేస్తున్నాం, నార్మల్ గా p ఇంటూ 1/x ఈజ్ ఈక్వల్ టు a అంటే మనకు వచ్చే ఇంట్రెస్ట్ అనేది ఇది వస్తుంది. కానీ మనకు కావాల్సిందే ఇది కదా. సో మనకి ఇది కావాలి అంటే కనుక రివర్స్ చేసుకోవాలి. సో 1/x కావాలి కాబట్టి అంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కావాలి కాబట్టి a/p చేయండి. ఎస్, a/p చేయండి. a/p చేస్తే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది మనం ఈజీగా ఫైండ్ అవుట్ చేయగలుగుతాం. అంటే ఎలా అంటే 25/125 దీని నుంచి అంటే
మనకి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ని ఫైండ్ అవుట్ చేయాలి అంటే కనుక ఫార్ములా ఏంటి అంటే కనుక A/P ఇంటూ 100. A/P ఇంటూ 100 వేసుకున్నట్లయితే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. అలాగే కాకుండా B/A వేసుకున్నా సరే సేమ్ వస్తుంది. సో B/A ఇంటూ 100 ఈజ్ ఈక్వల్ టు C/B. ఇప్పుడు వరకు మనం ఏదైతే చేసామో దాన్ని రివర్స్ చేసుకున్నట్లయితే కనుక మనకు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనే వాల్యూ అనేది రావడం అయితే జరుగుతుంది అని చెప్పేసి ఎగ్జాంపుల్ నుంచి మనకు తెలుస్తుంది. సో ఎలాగా అంటే కనుక ఇది సేమ్ ఈ ప్రాసెస్ నుంచి మనం దీన్ని అయితే తీసుకుని వచ్చాము. ఇక్కడ చూద్దాం చూడండి, ఈ 25 అంటే ఇక్కడ మనకి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది 1/5 అనేది మనకు తెలియదు అనుకున్నాము. మనం ఏమనుకున్నాం A/P. సో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కావాలి అంటే కనుక 25/125 ఇంటూ 100. సో 25 5 times అండ్ 5 2 times. సో ఆర్ వాల్యూ ఎంత వచ్చింది 20%. మనం నార్మల్ గా ముందు ఎగ్జాంపుల్ తీసుకున్నప్పుడు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది 20 తీసుకున్నాం. సో ఆ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది దీని ద్వారా వచ్చింది. సో ఈ మెథడ్ ఒకటి గుర్తుపెట్టుకోండి, ఈ స్ట్రక్చర్ ఏదైతే ఉందో దాన్ని గుర్తుపెట్టుకొని ఈ ఈక్వేషన్ గుర్తుపెట్టుకున్నట్లయితే మీరు ఏ సమ్ ఇచ్చినా సరే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ని ఫైండ్ అవుట్ చేయమంటే ఈజీగా ఫైండ్ అవుట్ చేయగలుగుతారు. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ మనం రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలనేది ఒక సమ్ ని ఎగ్జాంపుల్ గా అయితే తీసుకుందాం.